క్యారెక్టర్ అని చోరీలకు దేవాలయాలను తప్ప వేరే దాన్ని ఎంచుకునేవాడు కాదని చెప్పారు విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు. సాహుపై ఒడిషా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 47 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. సాహును మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు దేవాలయాల్లో దోపిడీ చేసిన 10 కోట్ల విలువైన వెండి ఆభరణాలను మీడియాకు చూపించారు. ఈ కుర్రాడి మీద మొత్తం ఇప్పటి వరకు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్స్లో 47 కేసులు రిజిస్టర్ అయినాయి. 47 కేసులు. అందులో ఆంధ్రప్రదేశ్లో 24, ఒరిస్సాలో 14, మిగిలినవి కర్ణాటక స్టేట్లో. అందులో 3 కేసుల్లో అతనికి శిక్షలు పడినాయి. శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. సో దాదాపు 18వ ఏట నుండి ఇదే పనిలో ఉన్నాడు. జైలుకి వెళ్ళడం, రావడం, మళ్ళీ దొంగతనాలు చేయడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే పనిలో ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక రకంగా దేవాలయాలు తప్ప ఇంకెక్కడ సాధారణంగా దొంగతనాలకు ఎంచుకోడు. ఇండ్ల దొంగతనాలు అవి ఒక్కసారే చేశాడు. ఒంగోలులో దొంగతనం చేసి బంగారంతో పాటుగా ఏటీఎం కార్డులు దొరికితే మన వాళ్ళు గొప్పవాళ్ళు కదా, ఏటీఎం మీద పిన్ నెంబర్ కూడా రాసేసుకుంటారు వెనకాల. ఆ పిన్ను పట్టుకుని ఏటీఎం నుంచి కూడా డబ్బులు డ్రా చేశాడు. ఓన్లీ టెంపుల్స్లో ఎందుకు అంటే టెంపుల్స్లో అయితే వెండి దొరుకుతుంది. వెండి డిస్పోజ్ చేయడానికి నాకు వ్యాపారస్తులు, దొంగ వెండి తీసుకునే వ్యాపారస్తులు తెలుసు కాబట్టి వాటిని చూస్ చేసుకుంటారు.